నటుడిగా జన్మను ప్రసాదించిన మా గురువు గారు డాక్టర్ నారాయణరావు గారు పాలకొల్లు. ఆయన ద్వారా నేను విలన్గా, హీరోగా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక నిర్మాతగా అన్ని రకాలుగా ఆయన నన్ను తన పెద్ద బిడ్డలాగా చూసుకుంటూ, అంటే భక్తవత్సల నాయుడు అనే పదాన్ని మోహన్ బాబుగా మార్చి చక్కదిద్దున వ్యక్తి నటుడిగా. నాకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు, వారికి పాలకొల్లు. నేను అందుకే చెప్పాను నిన్న కూడా, పాలకొల్లు ప్రజలారా నా జీవితంలో ఎప్పుడు నేను మర్చిపోను. సహజంగా మనం ఏమంటూ ఉంటాం, కలోక్యలుగా నెత్తిన పాలు పోయిరా నీళ్లు పోయిద్దు అంటుంటాం. కాబట్టి పాలకొల్లు ప్రజలందరూ నా నెత్తిన పాలు పోసి నన్ను పెంచారు. వాళ్ళ రుణం నేను ఎప్పటికీ తెచ్చుకోలేను. ఎన్నో సందర్భాల్లో చెప్పాను. కొంతమందిని ఇక్కడ ఫ్రీగా మన ఇన్స్టిట్యూట్లో చదివించాను. తర్వాత మా గురువు గారి ద్వారా పరిచినటువంటి ఉత్తరగడ పద్మనాభం గారు. ఇప్పుడు ట్రైన్లో పోతుంటాం, ఎంతోమంది కలుస్తాం, బస్సులో పోతాం, ఫ్లైట్లో పోతాం, దారిలో పోతాం, అందులో దగ్గర ఒకరో ఇద్దరు. అది ఏ విధమైనటువంటి అనుబంధము, బంధము, అది పూర్వజన్మ సుకృతము. నేను ఒక నటుడిగా గర్వంగా చెప్తున్నాను. నాకు అత్యంత ఆత్మీయుడు, ఆయన సోదరుడు, బ్రదర్, నాకంటే వయసు చిన్న తమ్ముడు అని అన్నా, లేకపోతే మా బావమరిది అని అన్నా. ఎందుకంటే ఆయన వైపు కూడా ఒక చెల్లెల్లాగా చూస్తే ఎంత సాధ్విగా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. నిగర్వి అంటే మేము ఇది అది అనే అహంభావం లేనటువంటి ఫ్యామిలీ నాకు ఈ ఏరియాలో ఆయన ఉండడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజున ఫంక్షన్గా రావడం, ఎందుకో ఆర్గనైజర్స్ వారిని ఎందుకు పిలవలేదో నాకు తెలియదు, కానీ నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే అందరూ సమానమే. వేదిక మీద వచ్చిన తర్వాత ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు అందరూ. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. ఆయన కూడా నాకు తెలిసినంత వరకు ఈ రోజు వరకు ఏ పార్టీకి సంబంధించిన వాడు కాదు. ఆయన అనుకున్నది సాధించాలని పట్టుదలతో ఉన్న వ్యక్తి. ఏ వ్యక్తిని మీరైనా నేనైనా ఏదో సాధించాలన్నమాట. మనం నమ్ముకుని 10 మంది వస్తే ఆ 10 మందికి ద్రోహం చేయకుండా, వాళ్ళు ఇంతకాలం నన్ను నమ్ముకుని ఉన్నారు, వాళ్ళతో పాటు నేను ఏదో సాధించి అందరికీ మంచి చేయాలనే సంకల్పం ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి నాకు సోదరుడు లాంటి వాడని చెప్పాను, లేదా బావమరిదన్నాను, భావనాను. నాకు నిజంగా పూర్వజన సుకృతంగా భావిస్తూ అటువంటి వ్యక్తి నాకు ఈ ఏరియాలో ఉండడం గర్వంగా భావిస్తున్నాను. రాత్రి రాకపోవడం, పిలవకపోవడం అనేది చాలా పొరపాటు. ఏదేమైనా సంతోషం. వారి ద్వారా శ్రీరామును మనకి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి రావాలని ఆలోచించండి. ఎక్కడ మన కెర్లంపూడి, ఎందుకని కెర్లంపూడి నుంచి ఎన్ని మైళ్ళు మీకు తెలుసు, 140 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఉదయం 8 గంటలకు రావాలి బ్రేక్ఫాస్ట్ కంటే. నేను 8కి వస్తాను, కానీ నేనే ఆలస్యంగా వచ్చాను. బ్రేక్ఫాస్ట్ చేశాం శ్రీరామునిలో. చాలా సంతోషం. వారి ఉదయం ఫస్ట్ క్లాస్గా బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. పద్మనాభం గారితో నమ్ముకున్న వ్యక్తులందరికీ, వాళ్ళందరూ నా ఆత్మీయులే. వాళ్లకు మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, రాబో ఉగాది శుభాకాంక్షలు. అందరూ షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.